దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యితోటి జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. వీళ్ళు 1,00,000 లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు, టీటీడీ లడ్లు. ప్రభుత్వ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని చూస్తే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అనే మాట శుద్ధ అబద్ధం అని సిట్ తేల్చినట్లు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ అనుకూల మీడియా సిట్ ఇలా చెప్పింది అని రాసిన వార్తల ఆధారంగా చూస్తే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అనేది ఎక్కడా నిర్ధారణ కాలేదు అని సిట్ తేల్చేసింది. జగను హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కోసం పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు నూనెలతో కలిపిన లడ్డూని తయారు చేశాడు అనేది భక్తుల సెంటిమెంట్ని గాయపరిచిందా, సంతోషపెట్టిందా? ఆ రోజున ఎంత దుర్మార్గ ప్రచారం చేశారు. ఏం తేల్చింది సిబిఐ? అదేమి లేదని తేల్చింది కదా. ఎవడు చేసినది పురుగులు పట్టిపోతారు అన్నటువంటిది ఖచ్చితంగా. ఇప్పుడు అది తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఏమవుతారు? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పాపాన్ని ఈ జన్మలో కడుక్కోవడం సాధ్యమవుతుందా? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడారు. సపోర్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏకంగా అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు కలిపారని మాట్లాడారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అయితే నిత్యం జంతువుల కొవ్వు అంటూ మాట్లాడారు. మరి వీళ్ళంతా ఈ పాపాన్ని ఈ జన్మలో కడుక్కోవడం సాధ్యమవుతుందా? ఇప్పుడు వీళ్ళంతా ఏం సమాధానం చెప్తారు? సిట్ స్పష్టంగా తేల్చింది, ఎక్కడా కూడా జంతువుల కొవ్వు ఉందని కానీ ఎక్కడా చెప్పలేదు. ఫామ్ ఆయిల్ కల్తీ చేసి నెయ్యి సప్లై చేశారని తెచ్చింది. ఏది? బోలే బాబా కంపెనీ. ఈ బోలే బాబా కంపెనీని తెచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలోనే తెచ్చారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి భక్త కోటిని దారుణంగా తప్పుదోవ పట్టించినందుకు, వారి విశ్వాసాలను గాయపరిచినందుకు, మనస్తాపానికి, క్షోభకు గురి చేసినందుకు ఇప్పుడు ఎవరికి శిక్ష పడాలి? లేని విషయాలను, అబద్దాలను, అభూత కల్పనలను ప్రచారం చేస్తూ భక్తులలో భయాన్ని రేకెత్తించిన ఎన్డీఏ కూటమి నాయకులు ఇప్పుడు ఎవరినైనా క్షమాపణ అడుగుతారా? ఆ పాటి సంస్కారం వారిలో ఉందా? కల్తీనే ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఎట్టకేలకు తుది ఛార్జిషీట్ ను కోర్టుకు సమర్పించింది. పామాయిల్లో కెమికల్స్ కలిపి కల్తీ చేశారని నిర్ధారించింది. కల్తీ వ్యవహారం అందరికీ అర్థమైంది. కాకపోతే ఈ కల్తీ జంతువుల వ్యర్థాలతో, కొవ్వులతో చేసినట్టుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులందరూ తొలి రోజుల్లో చేసిన ఆరోపణల సంగతి ఏంటి? మన తిరుపతి దేవస్థానాల ప్రతిష్టను వారు మంటగలిపిన పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి?